కూర్చోలేదా మళ్ళీ సార్ పెట్టాను अरे सीधे काम कर शेखर 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 अरे प्रवीण वाड़ू बालकृष्ण ओके ध्यान మళ్ళీ స్మరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఆల్ ఆర్ వెల్కమ్. క్లాస్ వరకు చదువుతున్నాను. సో నాకు ఇక్కడ ఎన్నో స్వీట్ మెమరీస్ ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే అసలు ఒక 1 అవర్ కూడా సరిపోదు. అన్ని స్వీట్ మెమరీస్ నాకు ఉన్నాయి. కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని మాత్రము మీరు మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కింద కుంకుడుకాయల చెట్టు ఉండేది. నేను ఫస్ట్ క్లాస్లో మా క్లాస్ టీచర్ అప్పుడు సుబ్బమ్మ టీచర్. సో తెలుగు చెప్పేవారు. నేను అప్పుడు మాకు అందరినీ తెలుగు పీరియడ్ బయటకు తీసుకొచ్చి టీచర్ అందరినీ మమ్మల్ని ఇలా రౌండ్గా నిలబెట్టి ఫీల్డ్ రోస్లో పద్యాలు పాడించేవారు. సో అప్పుడు అంటే నేను బాగా నాకు వచ్చు, చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చేసినామంటే నేను నా ఫ్రెండ్ షిరి ముందెళ్ళి ఫస్ట్ నేను చెప్పేసేవాళ్ళం. ఒకవేళ రాలేదనుకో అమ్మో టీచర్ కొడుతుంది, చాలా కొట్టారు టీచర్ బట్టలు మేము వచ్చి ఏం చేసేవాళ్ళం. ఫస్ట్ రోలో ఉన్నాం, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది అనగానే వెళ్ళి సెకండ్ రో అయిపోతుంది అంటే థర్డ్లోకి వెళ్ళేవాళ్ళం. థర్డ్ రో అయిపోతుంది అంటే వచ్చి ఫస్ట్ రోలో వెళ్ళేవాళ్ళం. టీచర్ అడిగేది అందరూ ఎక్కడైనా ఎస్ టీచర్ అని చక్కగా మంచిగా కలుపుతాయేవాళ్ళం. అంటే నాకు అది ఇప్పటికీ గుర్తుంటుంది. అలా ముందుగా చేసాము, అంత ఎస్కేప్ అయిపోయినమాట అలా రాకపోతే. ఇంకొకటి చాలా నేను ఎప్పుడు మర్చిపోలేది, నేను ఎప్పుడు గుర్తుంచుకునేది, ఈరోజు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే ఒకరే ఒకరు మా క్లాస్ టీచర్ విజయలక్ష్మి టీచర్. నా ఇన్స్పిరేషన్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు నాకు ఇక్కడ నిలబడి మీ ముందు అందరి ముందు చెప్పే అవకాశం అంటే నాకు ఇంకా బాగా గుర్తు. ఆ రోజు మా ఫేర్వెల్ డే. సో మేమంతా రెడీ అయిపోయి ఫేర్వెల్ పార్టీకి వచ్చేసాం. మా క్లాస్ అబ్బాయి అంటే సెక్షన్ అబ్బాయి శివాజీ అని అబ్బాయి వచ్చేసి వాణి నువ్వు స్పీచ్ ఇవ్వాలి అని చెప్పాడు. అంటే నాకు అసలు తెలియదు, నాకు ముందు ఏంటి ఇన్ఫార్మ్ చేయలేదు. నాకు చాలా కోపం వచ్చేసింది. నేను ఏంటి నీకు స్పీచ్ ఇవ్వడం ఏంటి, ఎవరు చెప్పారు ఏంటి ఇస్తా అని ఇలాగే అడిగేశాను. అంటే నాకు తెలియదు, సోమేష్ సార్ చెప్పారు వాణి నేను రాయమని చెప్పేసి లిస్ట్లో అని చెప్పారు. అంటే నాకు అసలు ఇప్పుడు సడన్గా చెప్తే ఇంట్లో జస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంకా నేను ఆయనతో డార్యూ చేసి కమిటారు. అప్పుడే మా టీచర్ విజయలక్ష్మి టీచర్ గారు అటు నుంచి వెళ్తూ మమ్మల్ని తీసుకొచ్చి ఏంటి వాళ్ళు ఏం సంగతి, ఎందుకు అబ్బాయితో దెబ్బలాడుతున్నా ఏంటి అని ఇలా
అని చెప్పారు. సో నాకు ఇచ్చినట్టు ఇన్స్పిరేషన్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడైనా కాలేజ్లో ఎక్కడికి వెళ్ళా నేను ఇప్పటి వరకు వాలంటరీగా నేను మాట్లాడుకున్నానంటే అది మా విజయలక్ష్మి టీచర్ గారి ఎంకరేజ్మెంట్. ఎంతో నేర్చుకున్న టీచర్ దగ్గర నుంచి ధైర్యం, హౌ టు టాక్, కరేజ్, అంటే ఒక లేడీ అంటే ఎలా ఉండాలో టీచర్ చూస్తే నేను నేర్చుకున్నాను. టీచర్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇంకా మా నర్సింగ్ టీచర్ అసలు ఎవరు చెప్పారు, ఎవరికి టీచర్ ఇప్పుడు కూడా టీచర్ అసలు ఎంత బాగా చెప్తుందంటే, ఇప్పుడు హిందీ మాట్లాడుతున్నాము, హిందీ వస్తుంది, హిందీ అర్థం చేసుకుంటున్నామంటే మా టీచర్ అసలు సోమయ్య సార్, తెలుగు సార్ ఏం చెప్తాం తెలుగు సార్ గురించి. ఎంత చక్కగా రాజయుక్తంగా పద్యాలు వాడి ఎంత మంచి విషయాలు మాకు చెప్పేవారు సార్. అంత అనర్గలంగా తెలుగు మాట్లాడము, మంచిగా మాట్లాడాలి సార్ దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఫిజికల్గా స్టార్ట్ చేశారు మీరు. సో ఒక్కసారి నా చిన్ననాటి రోజులోకి వెళ్ళి మీ అందరితో నా చిన్నప్పటి విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎదురువారు చెప్పేటన్నీ కూడా విని, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి దాగి ఉన్నటువంటిది మోపుల్లాగా కట్టల్లాగా ఒక సంచిలో మరి మిగిలి ఉన్నటువంటి ఈ భావాలన్నీ కూడా మరి షేర్ చేసుకోవాలి. అందరూ వింటే ఎవరెవరు ఏంటి మనకు తెలిసిపోతుంది. అందుకే మీరందరూ ఎంతో పదిలంగా కలకాలం నిలిచిపోయేటువంటి యొక్క ఈ మాటలు మరి అందరం షేర్ చేసుకుందాం. అందుకోసమే ఇక్కడికి వచ్చాం. మరి మీరందరూ సహకరిస్తే, కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా కూడా ఈనాటి యొక్క ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. మరి ఇంత చక్కగా వాణి మాట్లాడింది. మీరు కూడా మీ యొక్క మరి విషయాలను వ్యక్తిగతమైనటువంటివి ఏం చేస్తున్నారు, ఎప్పుడు చెప్తే కొంతవరకు మనకు తెలిసిపోతుంది. మరి అందుకని మరి ఈ యొక్క విన్నపాన్ని మీ ముందు ఉంచడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. మాకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఈ రోజు మీరు ఏం పెట్టుకోలేదు. I am working as a mathematical faculty in Shine High School. From 6th to 8th classes, I am doing 6th to 8th. My husband is government teacher. I am having 3 kids, sir. First Babu, next twins, sir. Idhar ammayi. Babu inter first year. Idhar ammayi 8th class, sir. Shine High School. అంతే నా గురించి మాటలు రావట్లేదు అసలు. ఏం మాట్లాడాలన్నా టెన్షన్ అవుతుంది అసలు. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి. నేను 7th క్లాస్లో స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ ఎస్పెషల్లీ దీపక్ సార్ అనేటువంటి భయం. దీపక్ సార్ వస్తూ ఉన్నప్పుడు స్టిక్ తీసుకొని లాంగ్ స్టిక్ తీసుకొని వస్తుంటే సార్ వస్తున్నారు అనేటువంటి భయము ఇప్పటికీ అది అలా ఉండటం
పిల్లలకు నేను కూడా నేర్పిస్తున్నాను. ఎస్పెషల్లీ క్లాస్ స్టార్ట్ అవుతాను, విజయలక్ష్మి మేడం అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నప్పుడు మేమందరము అసెంబ్లీలో నిలబడ్డప్పుడు విజయలక్ష్మి మేడం వాళ్ళ అబ్బాయి మేడం చేతిలో లాక్కుంటూ వస్తూ గబగబా వస్తూ ఉండేవాడు. మేడం ఇప్పుడు వస్తూ ఉంటే కూడా ఆ కళ్ళకు పెట్టిన సన్నివేశం నాకు కనిపిస్తుంది మేడం. అసలు ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది ఒక 1 వీక్ నుండి ఆలోచిస్తూ ఉంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ మై సెల్ఫ్. నేను మాటల్లో చెప్పలేనటువంటి భావాన్ని మీ ముందు వ్యక్తపరచాలంటే నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేను ప్రజెంట్ హిందీ ఫ్యాకల్టీగా ఉడుసుగుంటలో ఉన్నటువంటి తాళ్ళపద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో హిందీ ఫ్యాకల్టీగా జాయిన్ కావడం జరిగింది. అది నాకు ఉన్నటువంటి హిందీ మీద ఉన్నటువంటి అభిమానమా, లేదంటే మాకు నసీం టీచర్ ఇచ్చినటువంటి తన ఇన్స్పిరేషనా, అది మీ అభిమానము, మీ ఆశీస్సులు అన్నీ మా మీద ఉండటం వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామని అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ అంటే కూడా నాకు భయం వస్తూ ఉంటుంది. ఆ టైంలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ 4 పార్ట్స్లో సోషల్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే మీరు ఇలాగే ఉంటారమ్మా, లేదంటే చక్కగా చదువుకోకపోతే ఇంట్లో గిన్నెలు తోపుకుంటూ ఉండాల్సి వస్తుంది మీ పరిస్థితి. అది ఇప్పటికీ నా చెవులో వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ టైంలో ఉన్నటువంటి భయం ఇప్పటికీ ఆ విలువలు అనేటువంటి మాకు నేర్పించారు. ఇప్పటికీ మేము మర్చిపోలేదు టీచర్. రంగారావు సార్ చెప్పినటువంటి, నేను 7th లో స్కూల్లో జాయిన్ అయినప్పుడు రంగారావు సార్ ఒక పద్యం చెప్పారు. కంపల్సరీ నెక్స్ట్ డే బైహార్ట్ చేసుకొని రమ్మన్నారు. అది 4-5 లైన్స్ ఉన్నట్టు మర్చిపోయాను. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళానని చెప్పారు. అసలు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు అని మా పేరెంట్స్, శ్రీలక్ష్మి ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్లో ఉంటుంది. శ్రీలక్ష్మి నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. శ్రీలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కొని ఎందుకు శ్రీదేవి స్కూల్కి వెళ్ళాలంటుంది అని శ్రీలక్ష్మిని కనుక్కున్నారు. అయితే ఏమీ లేదు, కొంచెం పద్యాలు అడుగుతానన్నారు, అందుకే శ్రీదేవి స్కూల్కి రానంటున్నట్టు అంకుల్ అని చెప్పారు శ్రీలక్ష్మి. అంటే ఇవన్నీ ఏదో ఫిలింలో చూసినప్పుడు రవితేజ గారి ఫిలిం వచ్చిందండి, మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనేటువంటి సినిమాలో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మర్చిపోలేని ఈ అనుభూతి అనేటువంటి చాలా మధురంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఈ విద్యార్థి హై స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. 8th to 10th. So present I am working as a scientist in Agriculture University, Professor Jayashankar Agriculture University. Now I am working at Aripalli near Regional Agriculture Research Station for the past 9 years. Actually, reunion అంటే నాకు తెలిసి 2 years బ్యాక్ మేము రఘు పెళ్లిలో మీట్ అయ్యాము. యాక్చువల్గా రాజ్ కుమార్, నేను, వేణుగోపాల్ ఇట్లా మీట్ అయ్యాము. తర్వాత మన బ్యాచ్ అందరం కూడా కలవాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఆ గ్రూప్లో ఫస్ట్ ఒక 4 మెంబర్సే ఉండేవాళ్ళు. తర్వాత రఘు ఏం చేశాడంటే తనకు తెలిసిన ప్రతి నెంబర్ని నాకు ఫార్వర్డ్ చేయడం, అందరినీ యాడ్ చేయడం, ఇట్లా కనీసం ఒక 10-15 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత రీసెంట్గా శ్రీనివాస్ ఒక చిన్న మినీ గెట్ టుగెదర్ లాగా కలిసాం బయట. సో తను ఏమన్నాడంటే మనది ఆల్మోస్ట్ 25 years అవుతుందా, సో మనందరం కూడా సిల్వర్ జూబ్లీ రీయూనియన్ పెట్టుకుంటే బాగుంటుంది. సో అందరినీ కూడా చెప్పిన టీచర్లు అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసి వాళ్ళతో మన యొక్క అనుభవాలు కానీ మనకున్నటువంటి మనం ఎటువంటి అనుభూతుల్ని, మధుర జ్ఞాపకాలు ఏదైతే మనం 3 సంవత్సరాలు మనం చేశామో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటే మనకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుందని చెప్పేసి మేము డిస్కస్ చేసినాము. సో డిస్కస్ చేసిన వెంటనే శ్రీనివాస్ కానీ, రాజప్రసాద్ కానీ, అన్న కానీ, వినయ్ వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి గర్ల్స్తో కోఆర్డినేట్ చేసి, ముఖ్యంగా ప్రసన్న అండ్ సుమలత దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. బికాస్ ఆల్మోస్ట్ 30 మెంబర్స్ని గ్యాదర్ చేయడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్, ఐ థింక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10th తర్వాత ఆల్మోస్ట్ నేను 25 years 95 తర్వాత యాక్చువల్గా నాకు ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ మన వాళ్ళు ఎక్కడ కూడా టచ్లో లేకపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎల్సెట్ అండ్ ఐ గాట్ అగ్రికల్చర్ BSc at Khammam district.
so that I could not able to gather our students. Actually 3 years చెప్పుకుంటే ఎప్పుడు కూడా నేను మా వాళ్ళకి కానీ మా సీనియర్స్ కానీ నా జూనియర్స్ కానీ ఎప్పుడు హన్మకొండలో మా రామకొండలో నేను 3 years చదువుకున్నా. సో దాంట్లో నాకు చెప్పినటువంటి టీచర్స్, ముఖ్యంగా మా క్లాస్ టీచర్ విజయలక్ష్మి టీచర్, నేను ఎక్కువ సంబంధించినటువంటి విజయలక్ష్మి టీచర్. ఎందుకంటే అనుక్షేదం మా క్లాస్ పిల్లల పైన, అంటే మా బ్యాచ్ స్టూడెంట్స్ పైన ఎక్కువ ప్రేమ చూపించేది. అంటే ఈవినింగ్ అయినా కూడా తన స్పెషల్ క్లాస్, అంటే ఆఫ్టర్ 4 అయిన తర్వాత మనకు ఒకటి లీజర్ పీరియడ్ ఉండేది. సో ఆ క్లాస్లో వచ్చాక అంటే మాతో అందరం కలిపి కొన్ని గేమ్స్ పెట్టేది మేడం. అంటే కొన్ని గ్రూప్ లాగా డివైడ్ చేసి రోజ్, ఢిల్లీ, పాయిలెట్, డెఫోడిల్ అని గ్రూప్స్ లాగా పెట్టేసి సాంగ్ కాంపిటీషన్ కావచ్చు, లేదంటే జీకే కావచ్చు, ఇంకా ఎనీథింగ్. సో అలా మా దాంట్లో ఒక ప్రేరేపించడం, అంటే మన యొక్క ఏ విధంగా ఎంకరేజ్మెంట్, అంటే ఓన్లీ స్కూల్లో చదవడమే కాకుండా మిగతా అన్ని విషయాలపైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో టీచర్ అలా మా చేత డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయించేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఎంతమంది సీనియర్ చెప్పినట్టుగా సోషల్ అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్. ఇందులో ఏంటంటే అర్థశాస్త్రం ఉంటుంది, భౌమశాస్త్రం, లేదంటే ఇంకా భౌతిక శాస్త్రం, అలా 4 డిపార్ట్మెంట్స్ ఉండేసరికి ఆ బుక్స్ అసలు నిజంగా కంప్లీట్ చేస్తామా లేదంటే ఒక భయం ఉండేది. కానీ టీచర్ వచ్చాక ఏమైందంటే అన్నిటికంటే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ సోషల్ అయిపోయింది మాకు. సో అలా మేడం ఎలా అంటే ఎంత పెద్ద సిలబస్ అయినా కూడా వితిన్ అంటే 2-3 months ముందే కంప్లీట్ చేసేది, తర్వాత రివిజన్ అనేది చేసేవారు. సో ఈ రివిజన్లో ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ పెట్టేవారు అనమాట. లేదంటే రేపు మార్నింగ్ నేను అందరినీ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది అడిగే ముందుగానే చెప్పేవారు అనమాట. రేపు అందరూ కూడా ఇవన్నీ చదువుకొని రండి, సో మీ అందరికీ రేపు నేను అడుగుతాను కరెక్ట్గా చదివారా లేదా. సో అదొకటి భయం ఉండేది. ఎక్కువ మందికి ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 2-3 pages లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉండేది. సో చాలా మంది భయపడేవారు మేడం ఎక్కడ కొడతానని చెప్పేసి. కానీ మేడం కొట్టినా కూడా బాధ అనేది ఉండకపోయేది. అంటే నేను ఎప్పుడూ నేను చేస్తే తినలేదు. సో బయట కాదు, నేను ఎప్పుడూ అటెంటివ్గా ఉండేవాళ్ళంట. మేడం ఈరోజు చెప్పగానే రేపే ప్రిపేర్ రెడీగా ఉండేవాళ్ళని. సో మేడం ఏంటంటే అందరిని అడిగేవాళ్ళు. సో ఎవరు చెప్పకపోతే అప్పుడు నన్ను లేపి అడిగేవాళ్ళు. సో ఆ టైంలో నేను ఆన్సర్ చేసేవాడిని. అది ఏంటంటే ఒక కాంపిటీషన్ మోడ్లో ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ ఎవరైతే ఫాస్ట్ ఉంటారో వాళ్ళకంటే ముందుగా వెళ్ళిన ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పిన లెసన్స్ అప్పుడే బైహార్ట్ చేయడం, లేకపోతే చదువుకోవడం, మనకు ఇమీడియట్గా టీచర్ దగ్గర రిమార్క్ రావాలనే ఉద్దేశంతో కష్టపడడం జరిగింది. అంతేకాకుండా ఇంకా నాకు హిందీ అంటే కొద్దిగా భయం. యాక్చువల్గా మిగతా గర్ల్స్ స్టూడెంట్స్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ హిందీ, బట్ ఐ మీన్ సంవాట్ వెరీ స్లో ఇన్ హిందీ. సో ఎవ్రీ టైం మేడం అనే చంద్రుడు నువ్వు చదవాలి గట్టిగా అంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. అంటే నాకు బై 100 ఎక్కువ 80-85 ఎక్కువ రాకపోయేది. సో నాకు కొద్దిగా హిందీలో భయం ఉండేది. దేనికి నాకు 10th కూడా చాలా తక్కువ వచ్చినాయి, 83 మార్క్స్ ఉంది. నాకు మేడం చెప్పే లెసన్స్ అయినా కూడా హిందీ, మనకు చెప్పే స్టోరీస్ అయినటువంటి కూడా చాలా చక్కగా నాకు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు మేడం. ఇంకా సుమేష్ సార్ గురించి చెప్పాలంటే నాకు ఇష్టం. అంటే తెలుగు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. సో తెలుగులో కూడా నేను అంటే సార్ ప్రతి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అంటే నీట్గా నోట్స్ రాసుకోవడం, ఇవన్నీ నేను నీట్గా అంటే ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుండాలనే ఉద్దేశంతో అవన్నీ నేను సార్తో చెప్పిన వెంటనే ఇమీడియట్గా అర్థం చేసుకొని బైహార్ట్ చేసేవాడిని. సో ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 25 years తర్వాత నా ఫ్రెండ్స్ నేను చాలా మంది యాక్చువల్గా మర్చిపోయాను. అంటే 10th తర్వాత ఎవరు గుర్తులేదు, బట్ వన్స్ ఐఎమ్ సీయింగ్ దేర్ ఫేసెస్ రియల్లీ రిమెంబరింగ్ దట్ దోస్ డేస్. సో రాజేశ్వరి కావచ్చు, కన్నా కానీ, రాజు కానీ, ఇంకా వినయ్, వీళ్ళందరూ కూడా చాలా ఇప్పుడు గత 1 year నుంచి క్లోజ్గా ఉంటున్నాము. సో ఈ కార్యక్రమానికి సో ఇంత గ్రాండ్గా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంతో హార్డ్ వర్క్ చేసి మా యొక్క ఆత్మను మన్నించి
మాకు టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. సో ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. To produce myself in front of you, one thing is, it's amazing feeling. మాటలకి ఇంత అనుభూతి ఇది. యాక్చువల్లీ ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్నానంటే సోమ్య సార్ చెప్పిన తెలుగునే పనికొస్తుంది. ఆ పదాల పలిక, ఆ పద్ధతి, ఆ రాసే విధానంగా, ఆ వాక్యాలుగా చతురతం ఉండాలని చెప్పేవారు. మనం చెప్పే వాక్స్లో, మనం చూసే భాషలో. హాయ్, చాలా రోజుల తర్వాత అంటే క్యాజువల్గా ఇందులో కొంతమంది మాత్రం కలిసి చాలా సంతోషం ఉందండి. సేమ్ టైం చాలా భయం ఉంటుంది. సాధిస్తే ఎప్పుడు సాధించంటే నా స్కూల్ జీవితంలో ఒక 3 years తెలుగు పీరియడ్ మొత్తం బయట నీటంలో జరిగిపోయింది. సార్ ఎలా నా పేరు రాజు అండి. నేను ఇక్కడ బ్రాహ్మణ్ ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. హలో, నేను ఎక్సైడ్ లైఫ్లో చేస్తున్నానండి. అంటే అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ 10th వరకు చదివాను. సో సోమ్య సార్ అన్న, మేడం అన్న మాకు ఎంతైనా అభిమానం. ఎందుకు అంటే తెలుగు అంటే సోమ్య సార్, సోషల్ అంటే విజయలక్ష్మి మేడం, మా అందరికీ ఒక ఐడెంటిటీ ఇచ్చిన మేడం. సో ఆ మధ్యలో ఇప్పుడంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయండి. ఆ మధ్యలో తెలుగు ఇంగ్లీష్ ఉండేది. తెలుగు మీడియం అంటే ఒక డిఫరెంట్ ఉండేది. నెగిటివ్ కాదండి, ఒకటి ఉండేది. మేడం వచ్చాక సపరేట్ అయిపోయింది. ఈ సెక్షన్ అంటే ఒక ఐడెంటిటీ వచ్చింది. స్టూడెంట్స్లో ఒక ఎంకరేజ్మెంట్ వచ్చిందండి. స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు మేడం అంటే సోషల్ కామన్గా సోషల్ అంటే లాస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో సోషల్ అంటే ఇష్టపడే ప్లేట్ అయిపోయింది. సతీష్ చంద్ర చెప్పినటువంటి 4 గ్రూప్స్ అండి. ఆ గ్రూప్స్ పెట్టాక మన ఫోరంలో అందరు ఇంపార్టెంట్ ఇచ్చేసి ఎవరు కానీ అటెండెన్స్ ఫుల్గా ఉండేది. హలో, సార్ వచ్చేసి పీటీ సార్ మమ్మల్ని లేట్ వచ్చిన పనిష్మెంట్ ఇచ్చిన రోజులు ఇంకా చాలా గుర్తున్నాయి. దట్టు నాకు ఎక్సైడ్లో సార్ నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ సార్ నాకు పరిచయం ఏడే లైసెన్స్ అవుతుంది. సో తెలుగు సార్ వచ్చేసి సోమేష్ సార్ పాట పద్యం చెప్పు హిందీ में बात करे बोले तो नसीम टीचर की दुआ से हम लोग ऐसा టీచర్ చాలా యాక్టివ్గా ఉండేది. నేను ఎలా ఉన్నాను, నా కంటి ఎలా ఉండేది, ఇప్పుడు కూడా టీచర్ అంతే మేడం వస్తుంటే చూస్తుంటే పర్ఫ్యూమ్ వాసన వచ్చేది. చాలా యాక్టివ్గా మేడం చూసినట్టు ఇంకా ఎంకరేజ్ చేయాలి. మేడం హిందీ చెప్తుందంటే హిందీ మేడం హ్యాండ్ రైటింగ్ ఇప్పటికీ బాగుంటుందండి. నేను అప్పుడు హిందీ రాసుకున్నప్పుడు స్పెల్లింగ్స్ కానీ వాటి ఏమంటారు హిందీలో ఒత్తులు అవన్నీ చాలా పర్ఫెక్ట్గా నేర్పించాను మా అందరికి. చాలా బాగుంటుంది. సో ఇదంతా రంగారావు సార్ వచ్చేసి పద్యం చెప్పకుండా వీటి మీద ఒకటి వేసేది, వాడికి బాగా దొరుకుతుంది. సో మన బ్యాచ్ మంచి బ్యాచ్ మేడం. ఎందుకంటే దీన్ని ఒక 45 ఇనిషియేట్ తీసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకు పాప అండి, మా మిస్సెస్ వచ్చేసి కూడా ఎస్బీఐలో చేస్తున్నారు. ఇది ఆఫీసర్ గైడ్ అన్నప్పుడు బ్రాంచ్లో. అపర్ణ మేడం ఇక్కడ అన్నప్పుడు బ్రాంచ్లో. విజయలక్ష్మి మేడం ఈ ప్రోగ్రామ్ యాక్టింగ్స్ చేస్తుంది అని వాళ్ళ ఎస్బీఐ ప్రోగ్రామ్స్ అన్ని యాక్టింగ్ నేనే. సో అమ్మాయి తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం ఇక్కడ వచ్చామంటే
కంపల్సరీ అందరి నెంబర్ తీసుకున్నాం, అందరు టీచర్ అందరూ కలిసి ఈరోజు డెవలప్ వచ్చినాం. అట్లా అంతా స్టార్ట్ అయిపోయింది. కన్సల్టెన్సీ బిజినెస్ ఓకే అందరికీ. హలో, నా పేరు వచ్చేసి జి శ్రీనివాస్, రూల్ నెంబర్ 32, తెలుగు మీడియం బి సెక్షన్. ఏం చెప్పాలన్నా స్టేజ్ సో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ చేస్తున్నాను. ఎంటైర్ ఆఫీస్ అంతా మేనేజ్ చేస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి అదే కంపెనీ. అందరి పిల్లలు, ఒక బాబు, ఒక పాప. నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను లాస్ట్ 10 years. లాస్ట్ అర్ధరాత్రి దొంగలు తిరిగే టైంలో మా రాజ్ కుమార్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, తిరిగాడు. ఇక వారిని పట్టుకొని వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ వచ్చారు. సో చాలా కష్టపడ్డాము. అందరి మిత్రులందరి సహకారంతో మీ అందరం ఇక్కడ కలిసినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. Actually, total events 3 months plan చేస్తున్నాము. First actually the credit goes to actually Srinivas. He has taken initiative action. Including Srinivas, all members have supported very nicely. Thank you all. అందరికీ నా నమస్కారాలు. నా పేరు మాషి రాజ్ కుమార్. ఫస్ట్ నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివాను. నాకు వచ్చేసి 2 పాపలు, మిసెస్ హౌస్ వైఫ్. నేను తెలంగాణ దగ్గర 2 వీలర్ కన్సల్టెన్సీ చేస్తూ ఉంటాను. అయితే మేమందరం కలవడం తర్వాత ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మనం ఎన్ని అనుకున్నా కూడా జరగని సంతోషం ఈరోజు అనిపిస్తుంది. ఏ గుడి నుంచి అయితే మనం బయటికి వెళ్ళామో మళ్ళీ తర్వాత అదే గుడిలో అందరం కలవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఎప్పుడైతే 10th అయిపోయినప్పుడు మన పోస్టర్ బాక్స్ వస్తాం, పోస్ట్ బాక్స్లో ఉంటాయి లెటర్లన్నీ బయట వెళ్తా ఉంటాయి. అట్లా 10th అయిపోయేసరికి అందరం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. హైదరాబాద్లో కొంతమంది, ఇప్పుడు తర్వాత కొంతమంది బెంగళూరులో ఇలా వెళ్ళిపోయారు. అయినా కూడా ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పునర్విద్యార్థుల సమ్మేళనం చాలా ఆనందంగా, అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మా విజయలక్ష్మి టీచర్ గారు, మా తెలుగు టీచర్ గారు ఇచ్చిన ఈ ఇన్స్పిరేషనే ఈరోజు ఇలా ఉన్నామని మేము అనుకుంటున్నాం. అందులో మా విద్యార్థులు, మా తోటి మిత్రులు కూడా చాలా అంటే చాలా, శ్రీనివాస్ కానీ, వినయ్, రాజేష్ కన్నా, సుమలత కానీ, ప్రసన్న కానీ అందరూ కోఆపరేట్ చేశారు. మళ్ళీ తర్వాత విజయలక్ష్మి మేడం ఇంటికి వెళ్ళడం, సార్ని కలవడం బ్యాంకులో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకరోజు మన స్కూల్లో 8th క్లాస్లో ఒక సార్ ఉండేవారు, వెంకటేశ్వర సార్ అని. ఆ రోజు మన క్లాస్లో అందరం ఎంత బాధపడ్డామంటే అసలు చెప్పలేని అంత బాధ. క్లాస్ జరుగుతుంటే ఆ సార్ ఏం చేశాడు, శరత్చంద్రాన్ని బాగా ఏదో ఆయన స్టేషన్లో ఉండి బాగా అంటే బాగా కొట్టిండు, ఆ మెయిన్ చెట్టి కొట్టిండు. కొడితే మన విజయలక్ష్మి టీచర్ వచ్చేసి సాయంత్రం మనం అందరం వెళ్ళి 10% కంప్లైంట్ చేయాలని చెప్పారు. కానీ శరత్చంద్ర గారు ఇప్పుడు లేడు, అంటే హైదరాబాద్లో ఉన్నాడు వాడు ప్రజెంట్. చాలా అంటే చాలా. ఇంకొకటి ఏంటంటే మా క్లాస్లో 5th క్లాస్లో 6th or 5th, ఐఎమ్ నాట్ కంపల్సరీ, అంటే 5th-లో 6th-లో మనకు అప్పుడు సుందా మేడం వచ్చేది. సుందా మేడం ఒకసారి క్లాసులు అందరినీ ఏంటి పెద్ద మేడం ఏమడిగిందంటే, మీ ఇంగ్లీష్ అంతా స్లోగా ఉండేది అందులో. అయితే మన లీడర్లు అందరూ ఫస్ట్ సెకండ్ లీడర్స్ కూడా లేచారు. చీఫ్ లీడర్ ఏమంటారంటే చెప్పలేదు. ఆ రోజు నేను చెప్పిన హోమ్ స్టిక్ అని, అది గుర్తుంది. ఈరోజు ఎంతో సంతోషం, అంటే చాలా అభినందనగా ఉంది. థ్యాంక్ యూ సార్.